ఇవాళ సూర్యాపేటలో బీసీ సభ ఏది బీసీల జరిగిన అన్యాయాన్ని మేము న్యాయం చేస్తున్నాం 42% మేము రిజర్వేషన్ ఇస్తానని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది ఆ రోజు సిద్ధరామయ్య కూడా వచ్చారు ఇవాళ నేను అడుగుతున్న మా మిత్రులందరినీ కూడా కోరుతున్న ఏంటంటే కొందరు పని కట్టుకొని ఇది ఏదో జరగబోదు అనే ఆలోచనలు ఉన్నారు కానీ రాహుల్ గాంధీ గారి సందేశం కింది దానిక పోయి ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా జరగలే ఈ రాష్ట్రంలో కులగన జరిగింది దానికి 42% రేపు లోకల్ బాడీలో పంచాయతీలలో రిజర్వేషన్ నేను అమలు చేస్తా అన్నప్పుడు దాంతోపాటు రాహుల్ గాంధీ గారిని ఏది సూర్యాపేటలో అదేవిధంగా మందకృష్ణ మాదిగ ఏదైతే మాదిగలకు న్యాయం జరగాలి ఏబిసిడి జరగాలి అని ఆలోచన చేశారు దానికి సుప్రీంకోర్టు కూడా ఏది ఒప్పుకున్నది కానీ దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి దాన్ని మల్లికార్జున్ ఖర్గే గారు ఏది గజ్వేల్కు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకే నా ఉద్దేశంలో ఓబీసీల గురించి ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే నంబర్ 1 నేను ఇవాళ చెప్పుకోక తప్పుతలేదు ఎందుకంటే ఆనాడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉండి నేను పిసిసి అధ్యక్షుడిగా దిగినాక పార్లమెంట్లో ఉండి హనుమంతరావు నువ్వు తప్పనిసరిగా బీసీ మీటింగులు పెట్టాలన్నాడు సూర్యాపేటలో పెట్టిన కానీ ఆ రోజులలో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆ రోజు మొదలు ఆయన చెక్లం శ్రీనివాసరావు గారు అదేవిధంగా ఆ మీటింగ్కు బీపీ మౌర్య పిఎం సయీద్ డిప్యూటీ స్పీకర్ సుభాష్ యాదవ్ డిప్యూటీ సీఎం కూడా రావడం జరిగింది 2 లక్షల పైన జనం వచ్చింది ఆ తర్వాత వరంగల్లో కూడా మీటింగ్ పెట్టిన అదేవిధంగా పార్లమెంటులో 11 ఏళ్లు కొట్లాడి ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తేగలిగిన అది ఎవరు నా బలం కాదు సోనియా గాంధీ బలం సోనియా గాంధీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పి సుప్రీంకోర్టు ఎప్పుడైతే కొట్టేసిందో రిజర్వేషన్ లేదంటే దేర్ ఈజ్ నో ఆల్టర్నేట్ ఓన్లీ పార్లమెంట్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ చెప్తే బిల్లు పెడితే బిల్లు పాస్ అయిందా లేదా ఇవాళ యూపీఏ చైర్పర్సన్ చేసింది కానీ మన కాంగ్రెస్ నాయకులు ప్రతి దగ్గర కూడా చెప్పాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాం మనం అభివృద్ధి కార్యక్రమాలు ఏమేం చేసినాం ప్రజల దగ్గరికి పోవాలంటున్నాం అదేవిధంగా గతంలో పివి గారు చేసినటువంటి ప్రోత్సాహంతో ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి గారు కూడా బహిరంగ సభ పెట్టడానికి మొదలు కొంత ఆలోచన చేసిన తర్వాత ఆయన మద్దతు ఇస్తే పెడితే అదే సూర్యాపేటలో 2 లక్షల పైన జనం వచ్చారు అదే ఆ తర్వాత వరంగల్లో 5-6 లక్షల మంది వచ్చారు సోనియా గాంధీ ఇందిరాగాంధీ కోడలుగా తప్పనిసరిగా ఆమె బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేస్తే నేనే ఇనిషియేటివ్ తీసుకొని పెడితే ఆనాడు చాలా మంది నాయకులు వ్యతిరేకం చేసిన ప్రజలు వచ్చిండ్రు ఆ తర్వాతనే రాజశేఖర రెడ్డి పాదయాత్ర పెట్టాడు కానీ ఒక్కరు కూడా సూర్యాపేట మాట మాట్లాడరు లేకుంటే వరంగల్ ఏమైనా రాజశేఖర్ తెచ్చిండొచ్చు నేను కాదంటలేను కానీ బీసీల గురించి పోరాడినటువంటి వ్యక్తిగా ఇవాళ తప్పనిసరిగా ఏదైతే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటుండో సూర్యాపేట బహిరంగ సభకు అదేవిధంగా గజ్వేల్ సభకు కూడా తప్పనిసరిగా నేను నా పూర్తి సహకారం ఇస్తా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు కొత్త మాట మాట్లాడుతుండ్రు దీని మీద మనం బాగా దీంతో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బీజేపీని కూడా ఎండగట్టాలి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వాలి మూసీకి ఇవ్వాలి అదేవిధంగా పాలమూరుకి ఇవ్వాలి కనుక దీని మీద కూడా వాళ్ళ మీద మనం తప్పనిసరిగా యుద్ధం చేయాలి వారు పార్లమెంటు రాజ్యసభలు ఏమన్నాడు వారికి ఫ్యామిలీ ముఖ్యమట అంటే కాంగ్రెస్ కు ఫ్యామిలీ ఈయన నేషన్ ఫస్ట్ అంటున్నాడు ఇంకోటి ఏమన్నాడు సబ్కా సాత్ కాంగ్రెస్ కు అర్థమైతే లేదట అంబేద్కర్ ను వ్యతిరేకించాము అంబేద్కర్ కు అవమానం చేసినాం అంటున్నావు నరేంద్ర మోడీ అమిత్ షా ఏమన్నాడు రాజ్యసభలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం రాస్తే ఆయనను అవమానపరిచిండా లేదా ఆయన పేరు ఇదొక ఫోకస్ అయిపోతుంది ఇదొక సిస్టమ్ అయిపోతుంది మజాక్ అయిపోతుంది దేవుణ్ణన్న పూజ చేస్తే స్వర్గానికి పోతారని చెప్పినటువంటి మీద ఇప్పటి వరకు అపాలజీ చెప్పాడు దాని గురించి మాట్లాడారు
అదేవిధంగా మోహన్ భగత్ ఏమంటున్నాడు, స్వాతంత్రం ఎవరు తెచ్చిండ్రు, స్వాతంత్ర సమరయోధులు. షహీద్ భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉరికి ప్రాణాలు అర్పించారు, జైళ్ల పాలైనరు. వాళ్ళని మర్చిపోయిన స్వాతంత్ర సమరయోధులను అవమానపరిచేందుకు అయోధ్యలో గుడి కట్టిన తర్వాతే నిజమైన స్వాతంత్రం వచ్చింది. ఈ 2 పాయింట్లు కూడా మనం జిల్లాలలో అభివృద్ధితో పాటు బీజేపీని కూడా ఎండగట్టాలి. అంటే వాళ్ళకు ఆలోచన లేదు, రిజర్వేషన్ ఇవ్వాలనేది లేదు, కేవలం హిందూ 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 పేర్ల మీదనే ఓట్లు తీసుకోవాలని చూస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఒకే కుటుంబం అంటున్నాం, అంతకంటే నీకు ఆలోచన ఉండాలి. ఆ కుటుంబం త్యాగం చేసింది నరేంద్ర మోడీ, తల్లి త్యాగం చేసింది, కొడుకు త్యాగం చేశాడు. ఈ మాటలు కూడా మనం ప్రజల్లో చెప్పాలి. అది కాదు, మనం చేసినటువంటి ఐఐటి ఐఐఎంలో ఆల్ ఇండియా ఓబీసీ పార్లమెంట్ కమిటీ సెపరేట్ చేసింది. అగ్రకులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాలకు ఆలోచన చేసే ఇందిరాగాంధీ కుటుంబాన్ని కూడా అవమానపరుస్తున్నారు. అటు అంబేద్కర్ను అవమానపరుస్తున్నారు, ఇక్కడ స్వాతంత్రాన్ని అవమానపరుస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా యాజ్ ఏ ఓబీసీ పార్లమెంట్ కమిటీ కన్వీనర్గా తప్పనిసరిగా ఎండగట్టాలి. ఇక్కడ ఏమేమి అభివృద్ధి చేస్తున్నాం, ఏమేమి చేయబోతున్నాం, 6 డిక్లరేషన్ కూడా చేయబోతున్నాం. అన్ని కూడా దాంతోపాటు బీజేపీ మీద కూడా మనం తప్పనిసరిగా యుద్ధం చేయకపోతే అదే ఆంధ్రలో మాత్రం మేము అన్ని ఇచ్చినాం. ఎవరైతే నీకు అనుకూలం ఉన్నారో, ఏది బీజేపీ పార్టీకి అనుకూలమైనటువంటి వారికి నువ్వు న్యాయం చేస్తావు. ఎవరైతే ప్రజలు ఎన్నుకోబడినటువంటి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు, ఇది కూడా మనం ఎక్స్పోజ్ చేయాలని కోరుతున్నా. అదేవిధంగా మా మిత్రుడు డాక్టర్ జంపా రాజు గారు, ఈయన ఏది పిహెచ్డి చేసిండు, ఏది క్రిమిలేర్ ఎత్తేయాలని, ఆయనకు డాక్టరేట్ వచ్చింది. నిజంగా కూడా అన్యాయం జరుగుతుంది, మీకు కావాలం క్రిమిలేర్ కూడా ఎత్తేయాలి అనేది కూడా మన వారి ఆలోచన. దానికి డాక్టరేట్ కూడా ఇచ్చిండ్రు. నేను అనేది ఒక్కటే, ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ల కంటే ఊర్లో పోటీ పోవాలరా బాబు. నా ఉద్దేశంలో నేను పోతున్నా, ఎక్కడ అన్యాయం జరుగుతే అక్కడ పోతున్నా, ఎక్కడ రైతులకు సంఖ్యలు చేస్తే పోతున్నా, హరిజనుల మీద అట్రాసిటీ చేస్తే పోతున్నా, పసిపిల్లలను రేప్ చేస్తే పోయానికి శిక్ష విధిస్తున్నా. కనుక నా ఉద్దేశంలో గ్రామాలకు వెళ్ళమని అలా చెప్పిండు ఎవరు, రేవంత్ రెడ్డి. కనుక తప్పనిసరిగా తిరుగుతా నేను. ఎందుకంటే ఓబీసీల గుర్తింపు యావత్ భారతదేశంలో హనుమంతరావు అంటే ఓబీసీకి హనుమంతరావు అంటారు. ఇది నా పేరు చెప్పకపోయినా సోనియా గాంధీ యూపీఏ పర్సన్ చేసింది ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్, అదేవిధంగా ఓబీసీ పార్లమెంట్ కమిటీ సెపరేట్ చేసిందని గ్రామాల్లో మనం చెప్పాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ ఏదైతే అంబేద్కర్ను బీజేపీ ఆర్ఎస్ఎస్ అవమానం చేసింది, దాంతో పాటు ఇవాళ ఏదైతే స్వాతంత్రాన్ని కూడా పక్కదమ్మున పెట్టేయడానికి స్వాతంత్ర సమరయోధులైనటువంటి షహీద్ భగత్ సింగ్ గారి వాళ్ళకు ఏది అవమానం చేశాడు, ఇవి 2 కూడా మనం చెప్తే తప్పనిసరిగా అటు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీకి బలం ఏర్పడుతుంది. వాళ్ళు ఏం చేస్తలేరు. ఇవాళ ఎన్ని అడుగుదడుకులు ఉన్నా రేవంత్ రెడ్డి ఈనాడు 42% ఇచ్చిండ్రు. నేను ఆయన కృతజ్ఞతలు చెప్తున్నా. దీనితో పాటు ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీ కూడా తప్పనిసరిగా ఏదైతే మొన్న జరిగినటువంటి కులంగణలో పాల్గొన్న వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.